మా దగ్గర ఎన్నికలు జరుగుతున్న టైంలో పోలీసులు 1 గంట నుంచి 4 గంటల వరకు ఒక్క పోలీసు లేడు బూతులలో. 4 గంటల తర్వాత 4 పోలీసులు వచ్చి ఓటు వేసిన వారు బయటికి వెళ్ళండి అంటూ హడావిడి చేస్తూ ఓటు వేసిన వారిని బయటికి పంపించారు. 1 గంట నుంచి 4 గంటల వరకు ఈ 4 పోలీసులు 4 పోలింగ్ బూతులను వదిలేసి ఎక్కడికి వెళ్ళారు? ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన టవల్స్ వేసుకొని, షర్ట్స్ వేసుకొని బూతుల్లోనే ఉన్నారు. 4 బూతుల్లో కలియదిరుగుతూ క్యూలలో నిలబడిన ఓటర్లను ప్రభావితం చేస్తూ వాళ్ళ పార్టీ గుర్తుకు ఓటు వేయండి అంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులను నేరుగా క్యూలలో నిలబడకుండానే నేరుగా పోలింగ్ బూతుల్లోకి తీసుకువెళ్ళి ఓట్లు వేయించుకున్నారు. వాళ్ళు కుంటి వాళ్ళు కాదు, గుడ్డి వాళ్ళు కాదు, అలాగని ముసలి వాళ్ళు కూడా కాదు. వయసులో ఉన్న వాళ్ళని నేరుగా తీసుకువెళ్ళి ఓట్లు వేయించారు డైరెక్ట్గా. కానీ ఒక్క ఆఫీసర్ కూడా బూతుల్లో అభ్యంతరం చెప్పలేదు. పోలీసులు అయితే అడ్రస్సే లేరు అక్కడ. ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు రోడ్లపై తిరుగుతూ మధ్య మధ్యలో బూతుల్లోకి వచ్చి అడవుడు చేస్తూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. మరో ప్రధాన పార్టీకి చెందిన కార్యకర్తలు బూతుల్లోనే ఉండి బూతులకే పరిమితమయ్యారు. పోలీసులు 1 గంట నుంచి 4 గంటల వరకు ఆ ఏజెంట్లకు, ఆ పార్టీ కార్యకర్తలకు బూతులను వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. ఎవరి ప్రమేయంతో ఇదంతా జరిగింది? ఎందుకు ఇలా పోలీసులు 4 బూతులను వదిలేసి బయటకు వెళ్ళారు 4 గంటల వరకు? ఇదంతా తెలియాల్సి ఉంది.